ప్రైజ్ లార్డ్. అందరికీ జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కాబట్టి ఈ వాక్యములో కొరింథీ విశ్వాసుల ద్వారా అపొస్తలుడైన పౌలుకు బహుధైర్యంగా మాట్లాడుతున్నాడు. మరి తల దించుకునే పరిస్థితి లేదు. ఆ కొరింథీ విశ్వాసులను గురించి చాలా అతిశయంగా ఉన్నాడు. ఆదరణతో నిండుకొని ఉన్నాడు. ఆనందముతో, అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచు ఉన్నాడు. కానీ వాస్తవానికి అపొస్తలుడైన పౌలుకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఆ కష్టాలను, బాధలను మైమరిపించేటట్టుగా కొరింథీ విశ్వాసులు దైవజనునికి, వారెంతో తమ నాయకునికి మరి సహకరిస్తూ ఉన్నారు. అలాగే మనము కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మన వలన సిగ్గు, అవమానము, నిందను కలిగించకూడదు. అతిశయమును కలిగించే వారముగా ఉండాలి. కాబట్టి నిజమైన దేవుని సంఘము తమ నాయకులకు, కాపర్లకు వారి శ్రమలలో వారికి సంతోషాన్ని, ఆదరణ ఇచ్చేటట్లుగా ఉండాలా. కుటుంబంలో కూడా పిల్లలు తమ తండ్రికి, తల్లికి, మరి తమ నాయకునికి మరి సిగ్గును, అవమానమును కలిగించకుండా ఉండాలా. తల్లిదండ్రులు ధైర్యముగా ఉండేటట్టుగాను, మరి చాలా అతిశయముతో ఉండేటట్టు, మా పిల్లవాళ్ళు మంచివాళ్ళు అని అతిశయముతో ఉండేటట్టుగాను, వారికి ఆదరణ కలిగేటట్టుగా ప్రతి కుటుంబంలో పిల్లలు మరి ఆనందం కలిగించే వారిగా ఉండాలి. కొరింథీ సంఘములో మరి తమ నాయకుడికి, తమ కాపరికి వారు మరి ఎక్కడ కూడా వారి నష్టాన్ని కలిగించని పరిస్థితులు ఉన్నాయి. దావీదు కీర్తనకారుడు 69:6 అన్నాడు, నా వలన సిగ్గును, అవమానమును కలగనీయకము అని అన్నాడు. ఆదాము అవ్వలు దేవుని మాట వినక, సాతాను మాట విని దేవునికి సిగ్గు, అవమానం కలిగించేటట్టుగా శత్రువు దగ్గర చేశారు. కానీ కొరింథీ విశ్వాసులు కానీ మనము కానీ మన ప్రభువుకు తల ఎత్తుకుండే పరిస్థితులను అపవాది దగ్గర మనము కలిగించాల. పిల్లలు తల్లిదండ్రులకు లోకములో తల ఎత్తుకుండే పరిస్థితులు మనలను బట్టి వారు అతిశయించే వారు ఉన్నట్లుగా మనము సహాయం చేయాలా. అలాగున మనం జీవించాలా. కనుక అలాగున మీరందరూ కూడా ఉండవలనని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. జీవముగల దేవుడు మీకు సహాయం చేయునుగాక, కృపను ప్రసాదించునుగాక. మరలా వచ్చే మరుసటి దినము కొన్ని సంగతులను మనం తెలుసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.